ద బాహుబలి ద ఎపిక్. బాహుబలి అనేది ఏంటంటే బ్రో, నిజంగా చెప్తున్నా, ఆ సిరీస్ గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా తక్కువనే. బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అలా క్రియేట్ చేశారు రాజమౌళి గారు. ఎందుకంటే దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ, దాంట్లో ఉన్న ఆ స్టోరీ లైన్ కానీ, దాంట్లో ఉన్న వారియర్ సీన్స్ కానీ, అంటే ఫైట్ యుద్ధ సన్నివేశాలు కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీంట్లో ఒక్కొక్కల యాక్టింగ్ ఉంటుంది. రానా గారి యాక్టింగ్ ఉంటుంది, బల్లాల్ దేవుల్గా. అంతేకాకుండా ప్రభాస్ది మహేంద్ర బాహుబలిగా, రమ్యకృష్ణది శివగామిగా. అంటే స్టోరీ లైన్ రాసుకునే ముందే రాజమౌళి గారు ఎంత బాగా రాశారంటే చాలా బాగా రాశారు. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, రానా ఫ్యాన్స్ కానీ, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఎవరైనా సరే, నిజంగా చెప్తున్నా, ఈ ద బాహుబలి ద ఎపిక్ ద మూవీని మాత్రం చాలా అంటే చాలా ప్రెస్టేజ్గా తీసుకొని మరీ ఎడిట్ చేస్తుండు రాజమౌళి గారు. అంటే గ్రేట్ నిజంగా. ఆ థాట్ ఎలా వచ్చిందో నాకే అర్థమైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకైతే. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, బాహుబలి 1ని, బాహుబలి 2ని ఒకటే ఒకటే మొత్తానికి కంప్లీట్ చేస్తుందంటే 4 hours టైం పడుతుందంట ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్ లాగానే 2 hours ఉంటుందంట. సెకండ్ హాఫ్ వచ్చేసి 2 hours ఉంటుందంట. దీనికి ద బాహుబలి ఎపిక్ అని టైటిల్తో మూవీ రిలీజ్ అవుతుంది అక్టోబర్ 31న. రాజమౌళి గారికి నిజంగా హ్యాండ్సప్ సార్, నిజం చెప్తున్నా మీకు మాత్రం. ఎందుకంటే ఇంతగానో ఓర్పుతో, ఇంత సహనంతో మీరు ఈ మూవీని చేస్తున్నారంటే నాకు నిజంగా మైండ్ పోతుంది. దగ్గరుండి గ్రాఫిక్స్ కానీ, ఏదైనా విజువల్స్ కానీ చేయిస్తుంటే, మళ్ళీ మీరు మహేష్ బాబుతో SS-29 మూవీలో మీరు ఆల్రెడీ ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ బాహుబలి ఎపిక్ని గ్రాండియర్గా రిలీజ్ చేయడానికి కొన్ని సీన్స్ని యాడ్ చేసి, దాంట్లో కొన్నిటిని కొత్తగా ఈ జనరేషన్కి తగ్గట్టుగా మీరు ఆ మూవీని డిజైన్ మళ్ళీ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది. చాలా అంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, బాహుబలి కంటే మనకు చాలా వండర్ఫుల్గా ట్రీట్ ఇవ్వబోతున్నారు మనకు నిజంగా రాజమౌళి గారికి. రాజమౌళి గారు మీరు చేసిన విధ్వంసానికి, మీరు చేసిన ఒక మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారని చెప్పుకోవడానికి నాకు మాత్రం చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు మన ఎన్టీఆర్ కానీ ఫోటో పెట్టలేరని మన చిరంజీవి గారు ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు చెప్పారు. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళ ఫోటోని పెట్టడానికి చాలా జుగుప్సగా చూశారు. అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీని గర్వంగా మన ఇండియాలో నంబర్ 1 నిలబెట్టినందుకు నేనైతే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్. పదంతో మీకు సరిపెట్టుకోలేను. కానీ ద బాహుబలి ద ఎపిక్ కూడా చాలా బాగా నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.